హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయం పొందిన తర్వాత ప్రమాణ స్వీకారం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ప్రమాణ స్వీకారం రోజు ఏ పథకాలకి అతను సంతకం చేయబోతున్నారు, అలాగే ఆ రోజు నుంచి అమలు కాబోతున్నవి ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్కి మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు విజయం పొందిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో, మీడియా సమావేశాల్లో ఈసారి మారిన బాబును చూస్తారని చెప్పడం జరిగింది. ప్రభుత్వంని ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలి, అభివృద్ధి పంతంని ఎలా మొదలు పెట్టాలనే దాని మీద పూర్తి కసరత్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. అలాగే ఈ నెల 12వ తారీఖున చేయబోతున్న ప్రమాణ స్వీకారంలో మొదటిగా సంతకం పెట్టబోయే ఆ 3 పథకాలు ఏంటి అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మహాశక్తి అని చెప్పి మహిళల కోసం ఒక 4 పథకాలు అనేటివి తీసుకురావడం జరిగింది. అవి ఏమనగా 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు వారి యొక్క అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎవరికంటే 18 ఏళ్ళు నుండి 59 సంవత్సరాల దాకా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 1500 వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 1500 రూపాయలు డబ్బులు అనేది జమ చేస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరొక పథకం ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం ఇవ్వబోతున్నారు. ఈ 4 పథకాల్లో మనకు సంతకం పెట్టే రోజు ఒక పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఆ పథకం ఏంటి అనేది అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు. అలాగే ఈ ఆడబిడ్డలు నిధి అనే ఈ 1500ని ఎవరికి ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలనేది ఇంకా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కసరత్తు మీద చేసి ఏ మహిళకు ఎంత మన రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పథకాన్ని ఇవ్వడానికి చేయబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క క్షేమం ఆలోచించి రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనకు సూపర్ 6 అనే పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాల్లో మొదటి సంతంగా మెగా డిఎస్సి పైన సంతకం చేయనున్నారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు రూపు తీసుకురావడం జరిగింది. ఎలా అనగా గతంలో 11 సార్లు డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ మాదే అని తెలుగుదేశం తెలియజేస్తుంది. తద్వారా ఈసారి కూడా మెగా డిఎస్సిని అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నాంది పలకడం జరిగింది. మొదటి సంతకంగా మెగా డిఎస్సి, రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో మీ భూములు పోతాయి అని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరి యొక్క భయాన్ని పోగొడుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకు వద్దు. గతంలో మన రాష్ట్రంలో ఎలా అయితే ఈ భూముల మీద చట్టపరమైన న్యాయపరమైన పాస్బుక్ల మీద మనకు ఆ యొక్క భూమి కలిగిన రైతుకు ఏదైతే అర్హత ఉంటుందో అదే విధంగా ఇప్పుడు కూడా పాత సూపర్ 6లో ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరుగుతున్నది. రెండో సంతకం పెట్టబోతున్నారు. మూడో సంతకంగా రాష్ట్రంలో ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క నెల నుంచి జూలై నెలలో 4000, అలాగే ఏప్రిల్ నుంచి మనకు ఈ యొక్క పెన్షన్ని పెంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దానికని ఈ యొక్క జూలై నెలకు సంబంధించిన 4000, ఏప్రిల్కి సంబంధించిన 1000 రూపాయలు, మేకి సంబంధించిన 1000 రూపాయలు, జూన్కి సంబంధించిన 1000 రూపాయలు మొత్తం కలిపి మనకు జూలై 1వ తారీఖున 7000 రూపాయలు ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. మీరు గమనిస్తే మొదటి సంతకం మీద మెగా డిఎస్సిపై మొదటి సంతకం, వృద్ధాప్య పెన్షన్ 4000 నుంచి 3000 ఉంది గతంలో, దాన్ని 4000 చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగుల పెన్షన్ అనేది
గతంలో 3000 ఉంది, దాన్ని 6000 చేయనున్నారు. ఈ దివ్యాంగుల పెన్షన్ అనేది పెంచుతారా లేదా అనేది క్లారిటీ లేదండి. ఇది మామూలుగా వృద్ధాప్య పెన్షన్ మాత్రం 4000ని దానికి 3000 కలిపి మొత్తం 7000 అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధాప్య పెన్షన్ 6000 ఎప్పుడు చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ జూలై నెలలో వాళ్ళకి 6000 ఇవ్వచ్చు. కానీ ఏప్రిల్, మే, జూన్ నెలలో సంబంధించిన అమౌంట్ అనేది దివ్యాంగులకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇప్పటివరకు రాలేదు. ఆ తర్వాత 4వ సంతకమైనటువంటి ఈ ఆడబిడ్డ నిధి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ 1500 రూపాయలు ఇచ్చేదానికి ఆ యొక్క పార్టీ కృషి చేస్తున్నట్టు మనకు తెలిసినటువంటి తాజా సమాచారం. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ చాలా ఎక్కువ చెప్పున్నారు కదా, ఇది చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారా లేదా అనేది చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలకు సంబంధించి మనకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాము. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కుల వృత్తులు ఏవైతే చేనేత, టైలరింగ్ ఇలా కొన్ని వర్గాలకి సపరేట్గా అమౌంట్ అనేది సంక్షేమం అనేది అందిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ సంక్షేమం ఆపేయడం జరిగింది. అలా కొద్ది మంది మాత్రమే లబ్ధి పొందకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిండిన మహిళ ఉంటే ఆ మహిళకి 1500 ప్రతి నెల తన అకౌంట్లో వేసేటందుకు ఈ యొక్క పథకం తీసుకురావడం జరిగింది. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం అమలు చేశాం అనే ఒక పార్టీ అందరికీ సమానంగా చూసుకుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా గవర్నమెంట్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్ మీకు అందజేస్తాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.